హైదరాబాద్లోని 3 పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది ప్రభుత్వం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు చేసింది. అసెంబ్లీ సెక్రటేరియట్, బేగంపేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్, హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయ్దుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలైన పటాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్ను చేర్చింది. రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసింది. కీసర, షామీర్పేట్, కుత్బుల్లాపూర్, కోంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్గా ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించనున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. దీన్ని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాయి. 4 కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లను యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబును, మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతిని నియమించింది. సైబరాబాద్ కమిషనర్గా రమేష్ రెడ్డి నియమితులయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ పోలీసు సంస్థ సంబంధించి పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ ఆ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా దానికి సంబంధించి నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే ఎంత వేగంగా ఈ పునర్వ్యవస్థీకరణ చేశారో అంత వేగంగానే నియామకాలు కూడా జరిపింది. దానికి ప్రకారం చూస్తుంటే కొత్తగా ఫ్యూచర్ సిటీ అంటే ప్రభుత్వం తన పూర్తిగా ప్లాన్ తోటి ముందుకు వెళ్తున్న ఫ్యూచర్ సిటీ కోసం ఒక కొత్త పోలీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషనర్ కి ప్రస్తుతానికి రాచకొండ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న సుధీర్ బాబు నియమించారు. అయితే ఈ కమిషనర్ కార్యాలయం ప్రస్తుతానికి కొంగర్ కలాన్లో ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ పూర్తి సిబ్బంది ఉంది. ఓన్లీ కమిషనర్ మాత్రం బదిలీ అవుతారు. మిగతా మొత్తం చూసినట్టయితే అటు మహేశ్వరం కావచ్చు, లేకుంటే ఇబ్రహీంపట్నం కావచ్చు, ఈ జోన్లతో పాటుగా కొన్ని ప్రాంతాలు మొత్తం ఫ్యూచర్ సిటీ ప్రాంతం మొత్తానికి సంబంధించి ఒక కమిషన్ ఉండబోతున్నారు. దీంతో పాటు చూస్తే రాచకొండ పోలీస్ కమిషనర్ పేరు మార్చేసి దాని పరిధిని మొత్తం కూడా విస్తరించి, అంతేకాకుండా హైదరాబాద్ లో సగభాగం, హైదరాబాద్ లో నార్త్ జోన్ లో ఉన్న సగ భాగాన్ని మొత్తం భాగాన్ని కూడా అటు మల్కాజ్గిరి జోన్ లో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ లోకి కలపడం జరిగింది. అయితే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ స్టేషన్ ప్రారంభమై అటు కీసర కావచ్చు, లేకుంటే అటు జవహర్ నగర్ కావచ్చు, లేకుంటే తిరుమలగిరి, అల్వాల్ కావచ్చు, మేడ్చల్ తర్వాత మిగతా ప్రాంతాలు షామీర్పేట వరకు కూడా మొత్తంగా మల్కాజ్గిరి పోలీసు కమిషనర్ గా ఉండబోతుంది. ఇంతప్పటికే ఎల్బీ నగర్ కు అటు హైత్ నగర్ ఈ ప్రాంతం మొత్తం ఉండబోతుంది. అయితే ఇప్పటికే డెవలప్మెంట్ అయిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ని పూర్తి స్థాయిలో దాన్ని విస్తరించారు. అంతేకాకుండా సంగారెడ్డి ప్రాంతంలో ఉన్న అమీన్పూర్ కావచ్చు, ఆర్సీపురం మొత్తాన్ని కూడా ఇటు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కలపడం జరిగింది. ఇప్పటికీ అటు మోకిళ్ళ కావచ్చు, మిగతా ప్రాంతాలను కూడా అటు కొంత భాగం కలపడం జరిగింది. అయితే హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ లో అత్యంత కీలకమైన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అటు అసెంబ్లీ ప్రాంతం కావచ్చు, లేకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, దాన్ని కొత్తగా నిర్మించబోతున్న హైకోర్టు కావచ్చు, ఈ పరిధి మొత్తాన్ని కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. సైబరాబాద్ లో ఉన్న రాజేంద్ర నగర్ జోన్ మొత్తం హైదరాబాద్ పరిధిలోకి కలపడం జరిగింది. అయితే ఇప్పుడు అత్యంత సెన్సిటివ్ ప్రాంతం హైదరాబాద్ గా మారిపోతుంది. ఎందుకంటే పూర్తిగా ఓల్డ్ సిటీ కావచ్చు, దానికి అనుబంధంగా పెద్ద ఎత్తున పెరిగిపోయిన ఓల్డ్ సిటీ, దాని పరిసర ప్రాంతాలు కొంత కమ్యూనిటీ పరంగా బాగా డెవలప్ అయిన ఆ ఏరియా మొత్తం కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ దాంట్లో కలపడం జరిగింది. హైదరాబాద్ సెంటర్ నుండి ప్రారంభమై శంషాబాద్, షాద్నగర్ వరకు కూడా మొత్తంగా హైదరాబాద్ పోలీస్ కమిషన్ రాబోతుంది. అయితే అత్యంత కీలకమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, లేకుంటే కొత్తగా నిర్మించబోతున్న హైకోర్టు కావచ్చు, మిగతా అంత మొత్తం కీలకంగా ఉన్న అన్ని ప్రాంతాలు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి కొత్తగా కమిషన్ నియమిస్తున్నారు తప్పించి మిగతా డీసీపీలకు సంబంధించి యథావిధిగా ఉండబోతున్నారు. కేవలం కమిషనర్ల పేర్లు మారిపోతాయి, కమిషనర్ పరిధిలో మారిపోతున్నాయి తప్పించి మిగతా లేదు. అయితే హైదరాబాద్ పరిధిలో ఇటు సనత్నగర్, కుకుర్పల్లి వరకు కూడా ఇటు హైదరాబాద్ పరిధిలోకి రాబోతున్నాయి. అయితే సైబరాబాద్ లో ఉన్న కొంత ప్రాంతాన్ని హైదరాబాద్ లో ఉన్న కొంత ప్రాంతాన్ని మల్కాజ్గిరిలో కొంత ప్రాంతాన్ని తీసుకొచ్చి అటు మల్కాజ్గిరి, రాచకొండ, సైబరాబాద్ లో ఉన్న కొంత ప్రాంతం తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తారు. అదే మాదిరిగా రాచకొండ పరిధిలో ఉన్న మా యాదాద్రి భువనగిరి జిల్లాని ఒక ఎస్పీ యూనిట్ గా ఏర్పాటు చేస్తూ దానికి ఒక ఎస్పీని కూడా నియమించారు. మొత్తంగా చూస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్, దాని పరిసర ప్రాంతాలు అన్ని కలిపి 3 పోలీస్ కమిషనర్తో పాటుగా దాని బయటే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాని ఒక ఎస్పీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా 3 పోలీస్ సీనియర్ అధికారులు నియమించింది. దాంతో పాటుగా వాళ్ళు ఎల్లుండిలోగా ఛార్జ్ చేసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.